హాయ్ హలో వెల్కమ్ టు నారూస్ కిచెన్ జోన్. ఈరోజు మన వీడియోలోని కంద బచ్చలి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కంద బచ్చలి ఆరోగ్యానికి మంచి పోషక విలువలు ఇచ్చే మంచి పులుసు, మంచి కూర అండి. కంద దుంపలోని మనకి హార్ట్ అటాక్ రాకుండా నివారించే మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే బచ్చలి కూర కూడా వెయిట్ లాస్ అవ్వాలనకి గ్రీనీ వెజిటేబుల్లో నెంబర్ 1 వెజిటేబుల్ ఏదంటే బచ్చలి, స్పినాచ్ అని చెప్పవచ్చు. చాలా మంచి కూర అండి, చాలా బాగుంటుంది. మీ అందరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. ఈ కర్రీ అయితే మంచి ఔషధ గుణాలు ఉన్న అద్భుతమైన కర్రీగా మనం చెప్పవచ్చును. చాలా బాగుంటుంది కూర. కంద బచ్చలి పులుసు కార్తీక మాసంలో అయితే కంపల్సరిగా ఒక్కరోజని కంద బచ్చలి కాంబినేషన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తిని తీరాలి. అంత అద్భుతమైన డిష్ అండి ఇది. సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. దీన్ని ఇంగ్లీష్లో అయితే ఎలిఫెంట్ గార్డ్ అంటారు. ఎలిఫెంట్ ఎంత పెద్ద ఆకారంలో ఉందో అన్ని గుణాలు ఉంటాయి ఈ దుంపలోని. చాలా మంచిది ఈ ఎలిఫెంట్ గార్డ్. కంద దుంప అంటాం మనం దీన్ని. చాలా మంచిది. వెంటనే కాకుండా ఇది ముందు రోజే నైట్ మనం బాగా కడిగేసి బాయిల్ చేసి నైట్ బాయిల్ చేసి ఉంచుకోవాలండి. దానివల్ల దానికి కొంచెం దురద గుణం ఉంటుంది. ఆ దురద గుణం అంతా కూడా పోతుంది అనమాట. ముందు రోజు బాయిల్ చేసుకొని ఉంచుకుంటే దాన్ని మరుసటి రోజు వండుకోవాలన్నమాట. ఇప్పుడు అప్పటికప్పుడు వండామంటే కొంచెం దురద వేస్తుంది. ఇంకా స్పినాచ్ ఇది కూడా చాలా మంచి డిష్ అండి. దీన్ని బాగా కడిగేసి ఇలాగా మనం ఉడకబెట్టుకోవాలి. బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కందదుంపలు కూడా మనం బాయిల్ చేసి ముందు రోజు బాయిల్ చేసి పెట్టుకోవాలి. నేను కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కంద, ఉడకబెట్టిన బచ్చలి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 టమాటీలు, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పోపు దినుసులు అంతే. ముందుగా బాండీ పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర కూడా మనకి బాగా మంచి సువాసన వచ్చేలాగా వేయించిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి వాటిలో కూడా బాగా వేయించిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేసి అందులోనూ కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా మనం అందులో వేసి ఉల్లిపాయ యొక్క వాటర్ అంతా బయటకు వచ్చి బ్రౌనిష్లా వచ్చే వరకు మనం వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. మనం వేసిన మసాలా దినుసులన్నీ కూడా ఆయిల్ని కొంచెం బయటకు వచ్చేదాకా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత పెద్దవైతే 2, చిన్నవైతే 4 టమాటీలు ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఆ మిశ్రమంలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక స్పూను క్రిస్టల్ సాల్ట్ కూడా వేసి శుభ్రంగా, అంటే పులుసు సరిపడే సాల్ట్ అంతా వేసుకున్నా పర్వాలేదు. ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవడం అయితే జరుగుతుంది. మెత్తగా అయిపోతాయి అన్నమాట. టమాటీలు మొత్తం మెత్తగా అయిపోయేదాకా మనం అలా కలుపుకోవాలి. ఇక మెత్తగా అయిపోయి చూసారా, ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేస్తే మెత్తగా అయిపోతుంది. సాల్ట్ వేయడం వల్ల బేగా ఉడికిపోతుంది కూడా. సో అందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసి బాగా వేయించుకున్న తర్వాత అందులోనే మనం స్పినాచ్ కూడా వేసాము. పాలకూర వేసిన తర్వాత పాలకూరను బాగా వేయించుకున్నాక అందులో ఒక స్పూను పసుపు, ఒక స్పూను పచ్చికారం అంతే. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి వేసాం. ఇంక మరి ఎక్కువ కారం అయితే పట్టదు. అది చాలా సరిపోద్దండి కర్రీకి. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సో అందులోనే బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టిన ఉడకబెట్టిన కంద దుంపలు ముందు రోజు ఉడకబెట్టుకున్నాం కదా, అవి తొక్కలు తీసి నీట్గా అందులోని బాగా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత అందులోని పులుసుకి మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. ఇలాగా పిండుకొని గుజ్జు తీసుకున్న చింతపండు యొక్క మిశ్రమాన్ని కూడా మనం ఇందాక వేపి పెట్టుకున్న కంద బచ్చలి మిశ్రమంలో వేసి బాగా ఇలా కలుపుకోవాలి. తెరలుగా బాగా కలుపుకుంటే మొత్తం అంతా బాయిల్ అవుతుంది. ఇది మంచి ఇంకంతేనండి, ఇంకేం అవసరం లేదు. అది అలా బాయిల్ అయ్యేలాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టినవి కాబట్టి అంత అవసరం లేదు. ఇక ఇలా బుడగలు వచ్చేదాకా ఆయిల్ పైన తేలేదాకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అండి ఇది. 1 స్పూన్ పంచదార కానీ బెల్లమైన ఏదైనా వేసుకోవచ్చు. సరే, మన కూర రెడీ అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్ డిష్ అండి. మంచి ఆరోగ్యమైన కర్రీ కంద బచ్చలి పులుసు.
సూపర్గా ఉంటుంది. సాంబార్ మీద అదురుసుగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.